అందరూ పెడతారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఈ రాష్ట్ర ప్రజానీకం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చూపించారో ఇవాళ అదే ఫలితం ఇక్కడ రిపీట్ అయింది అని అంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడే ప్రత్యామ్నాయము అనేటువంటి ఆలోచన ధోరణి శాసనసభ్యుల్లో కూడా ఉంది అనేటువంటిది స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 23 సంఖ్యని మారిస్తే గతంలో చెప్పారు దేవుడి స్క్రిప్ట్ అని, ఆ దేవుడి స్క్రిప్ట్ మళ్ళీ 23 సీట్లని స్పష్టంగా కనిపించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తప్ప ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టలేరు అనేటువంటిది శాసనసభ్యుల్లో కూడా కనపడుతోంది అనేది స్పష్టమవుతూ ఇది అసాధారణ విజయంగా నేను చెప్పదలుచుకున్నాను. మాకు సంఖ్యాబలం ఉంది. మాకున్న సంఖ్యాబలాన్ని ప్రకారం వాళ్ళు అసలు పోటీనే పెట్టకూడదు. పోటీ పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఎట్లా పోటీ పెడుతుంది అంటూ అనేక మాటలు చెప్తూ వచ్చారు. ఇవాళ స్పష్టంగా ఆ 23 నంబర్ రావడం అనేటువంటిది దేవుడి స్క్రిప్ట్ కనపడుతుంది. రెండవది ప్రజల స్క్రిప్ట్ కూడా స్పష్టంగా కనపడుతుంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం లేదని మొన్న చూపిస్తే శాసనసభ్యులకు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని ఈ ఎన్నికలు స్పష్టంగా తేటతెల్లం చేశాయి. థ్యాంక్ యూ. 23 మంది ఎమ్మెల్యేలు మీకున్నారు. మీకు 23 మంది ఓట్లు వచ్చాయి అంటే మీరు 4 అట్లా పోతే 4 ఇట్లా లాక్కున్నట్లేనా? ఇటు పోయారా అటు పోయారా అనేటువంటిది ఇది సీక్రెట్ బ్యాలెట్. అంతరాత్మ ప్రబోధం మేరకు 23 స్థానాలు వచ్చాయి. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం ఉండి చంద్రబాబు గారు నాయకత్వాన్ని బలపరచాలనుకున్నటువంటి ఓట్లు అనేటువంటి స్పష్టంగా ఈ రిజల్ట్ చూపిస్తుంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇదొక అసాధారణ విజయంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ప్రతిపక్షాన్ని అన్ని రకాలుగానే ఒత్తి పెట్టాలి, తొక్కి పెట్టాలి అని చేసిన ప్రయత్నాల్ని మొన్న తిప్పికొట్టారు. ఇవాళ కూడా అది తేటతెల్లమైంది అనేటువంటి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఈసీ క్లియరెన్స్. దయచేసి అది వచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా వచ్చి మీ దగ్గర రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇద్దరు అసంతృప్తి ఎమ్మెల్యేలు మీ వైపు రాగానే మొత్తం గెలుపు మీదని భావిస్తున్నారు. మొత్తం రాష్ట్రం అంతా మీ వైపు ఉన్నట్టు ఎలా భావిస్తున్నారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటివి 10 లక్షల కుటుంబాల తీర్పు. ఈ రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాల తీర్పుని కూడా మనము 108 నియోజకవర్గాల్ని అంటే మెజారిటీ నియోజకవర్గాల తీర్పును కూడా ఇంకా మనం చిన్నది చేసి చూపించాలనో అది శాంపుల్ సైజు కాదను అనుకుంటే ఎస్ మీరు కలల్లోనే బతకండి, భ్రమల్లోనే బతకండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం చేస్తూనే ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా ఆయన వెంట ఏకపక్షంగా నడిచేటువంటి రోజులు తొందరలోనే యావత్ శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది అనేటువంటిది రిజల్ట్ తేటతెల్లంగా తేల్చింది. ఈ ప్రభుత్వాన్ని మించి ఎవరైనా ప్రలోభాలు పెట్టగలరండి? చెప్పే దాంట్లో కొంతైనా నీతి ఉండాలి.